ఎన్డీఏ 3 కేంద్ర కేబినెట్ రెడీ అయింది. కొత్త కేబినెట్ లోకి బీజేపీకి ఎన్ని సీట్లు, మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు డిసైడ్ అయిపోయింది. ఇక సాయంత్రం మోదీ సహా 44 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ టీంలోకి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్ను మళ్లీ అవకాశం కల్పించారు. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్, హర్దీప్ సింగ్ పూరి, చిరాగ్ పాస్వాన్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు, గిరిజా సింగ్ కు కేంద్ర మండలిలోకి తీసుకున్నారు. ఇక ఎన్డీఏ మిత్రపక్షాలకు కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించారు. జేడీఎస్ పార్టీ నుంచి కుమారస్వామి, జేడీయూ నుంచి లలన్ సింగ్ సహాయ మంత్రిగా రామ్నాథ్ ఠాకూర్ కు అవకాశం ఇచ్చారు. హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ తరపున జితిన్ రామ్ మాంజీని మంత్రిమండలిలోకి తీసుకున్నారు. అలాగే ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి, శివసేన నుంచి ప్రతాప్ రావు జాదవ్, ఎన్సీపీ నుంచి అజిత్ ప్రబుల్ పటేల్ కు కేంద్ర మండలిలో చోటు కల్పించారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 5గురు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. తెలంగాణ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను కేబినెట్ లోకి తీసుకుంది ఆ పార్టీ హైకమాండ్. ఇక ఏపీ నుంచి టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం కల్పించారు. మరోవైపు నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మను కేబినెట్ లోకి తీసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. అలాగే లోక్సభ స్పీకర్ గా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పేరును ఆ పార్టీ హైకమాండ్ పరిశీలిస్తోంది. ఇవాళ సాయంత్రం వీరంతా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే వీరందరికీ నరేంద్ర మోదీ తేనేటి విందు ఇచ్చారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయబోయే నేతలందరికీ మోదీ అభినందనలు తెలిపారు.